హలో! హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో అయితే మనం ఆషాఢ మాసంలో చేయవలసిన పనులు, చేయకూడని పనులు టక చెప్పేస్తానండి. వీడియో లాగ్ చేయకుండానే సరిగ్గా విని శుభ్రంగా మన ఇంట్లో మనం ఎలా చేయాలి, ఏంటి అనేది, ఏది చేస్తే మంచిది, ఏది చేయకూడదు మంచిది అని వివరంగా తెలుసుకోండి. అయితే మనం చేయకూడని పనుల గురించి ముందే చెప్పుకుందామండి. శుభకార్యాలు, వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు మరియు శంకుస్థాపనలు వంటి శుభకార్యాలు చేయకూడదండి మనం ఈ ఆషాఢ మాసంలో. కొత్త మొదలు కొత్త వ్యాపారం ప్రారంభించడం లేదా కొత్త ఇల్లు మారడం వంటివి కూడా చేయకూడదండి. మనం ఈ ఆషాఢ మాసంలో నవదంపతులు అంటే కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ నెలలో ఒకే ఇంట్లో ఉండకూడదండి. అందుకే కొత్త కోడల్ని పుట్టింటికి పంపిస్తారు కదండి. ఇవి చేయకూడని పనులండి. తర్వాత మనం చేయవలసిన పనులు కూడా ఇప్పుడు చూసుకుందామండి. ఇప్పుడు చేయవలసిన పనులు ఏంటంటే మనం పూజలు, వ్రతాలు చేసుకోవచ్చు చక్కగాన. పూరి జగన్నాథ రథయాత్ర అండి, బోనాలు మరియు గురు పౌర్ణమి వేడుకలు ఈ నెలలోనే వస్తాయండి మనకి. గ్రామ దేవతలకు సారీ, చీర, పళ్ళులు, కాయ ఇవ్వడం చాలా అంటే చాలా మంచిదండి. మన కంటికి రెప్పలా కాపాడేవి గ్రామ దేవతలేనండి. ఎప్పుడు కూడా అమ్మవార్లకి చక్కగా ఏ ఊర్లో ఆనవాయితీ ప్రకారం మనం అలా అమ్మవార్లకి పళ్ళు, కాయలు అన్నీ సమర్పించుకుంటే మంచిదండి. ఈ ఆషాఢ మాసంలో ఆడపిల్లలు కంపల్సరీ గాజు, పువ్వులు, పళ్ళు అన్నీ అన్నదమ్ములు పెట్టాలండి. పెడితే చాలా అంటే చాలా మంచిదంటారు. ఆషాఢ మాసంలో ఆడపిల్లలకి సమకూర్చేవన్నా వాళ్ళకి అష్టైశ్వర్యాలు సమకూరుతాయండి. అన్నయ్యలు కానీ, తమ్ముళ్ళు కానీ ఉంటే అలా చేస్తే చాలా మంచిదండి. నెక్స్ట్ ఏమో మనకి ఏ దేవతను పూజిస్తే మంచిదంటే మనకి శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని లేదా వారాహిదేవిని కూడా పూజిస్తే మంచిదండి. మనకి ఎలాగ నవరాత్రులు కూడా కదండి. గోరింటాకు పెట్టుకోవడం, వేప చిగురు తినడం, మునగాకు తినడం ఈ మాసంలో చాలా అంటే చాలా మంచిదండి. ఎందుకంటే గోరింటాకు పెట్టుకోవడం వల్ల చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. దానాలు ఏవిస్తే మంచిదంటే మనం ఛత్రం, తర్వాత పాదరక్షలు. ఛత్రం అంటే గొడుగండి, పాదరక్షలు అంటే చెప్పు, ఉప్పు వంటి దానం చేయడం అంటే మంచిదండి, చాలా మంచిదంట ఈ ఆషాఢ మాసంలోన. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి అందరికీ.